సిరివెన్నెల గారి శిష్యుడిగా ఆయన ప్రభావం మీపై ఎంత? సిరివెన్నెల గారి పాట అంటే నాకు అదొక స్టడీ మెటీరియల్ లాంటిది. ఆయన ప్రభావం నా మీద అంటే అందరి రచయితలాగానే అందరి పాటలు విన్నట్టుగా ఆయన పాటలు వింటాను. ప్లస్ ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను కాబట్టి ఆయన తాలూకు ఎక్కువ విషయాలు తెలుసు. ఆయన ఆలోచన ధోరణి, ఆయన యొక్క పాట రాసే పద్ధతిని బట్టి ఒక బెటర్ అవగాహన ఉంది నాకు. సో ఆయన ప్రభావం అంటే డెఫినెట్గా ఆయన పాట రాసినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఆయన భావాలు ఎలా ఉంటాయో వాటిని నేను అనుసరించలేను. ఆయన తాత్విక శక్తి, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క సిస్టమ్ వేరే. నేను అది చేయబోతే నేను ఆయన ఇమిటేట్ చేసిన వాడిని పూర్ ఇమిటేషన్ అవుతుంది. నేను అలా చేయాలని అనుకోను. బట్ ఆయన పాటని అప్రోచ్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది. పద్ధతులకు లోబడి, విలువలకు కట్టుబడి, ఏ రకం పాటనైనా కానీ గర్వంగా మనం చెప్పుకునే పద్ధతులు దాన్ని నిర్వహించడం అనేది ఒకటి లక్షణం అది. సో ఆ యొక్క ఒరవడి, ఆయన యొక్క మెథడాలజీ ఏదైతే ఉందో దాని దగ్గరగా ఉన్నప్పుడు దగ్గరగా చూశాను. నేను ఆయన దగ్గర శిష్యుడికి చేసేటప్పుడు దగ్గరగా చూశాను. సో వీలైనంత మరి ఇవాళకి కూడా ఆ యొక్క చట్టంలో, ఆ యొక్క రైలు పట్టాలపై నేను ప్రవేశపెట్టుకుని ఆయన రాసిన పద్ధతిలో పాట ఆయన కోరుకుంటాను. బట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, భావం. అది మనం ఏం చేసినా కానీ ఆయన్ని మనం అంటుకోలేము, ముట్టుకోలేము, ఆయన్ని దగ్గర దాపుల్లో కూడా వెళ్ళలేము. అలా ప్రయత్నించడం తప్పు. ఇది కంటెంట్గా, విషయంగా ఈ పాట నాకు ఇవ్వబడింది అంటే ఈ పాట పట్ల నా టేక్ ఏంటి, నా యొక్క అభిప్రాయాలు ఏంటి, దీన్ని నేను ఎలా ఏ కొత్తదనమైనటువంటి భావాలు నేను ఇందులో పొందుపరచాల్చుకుంటున్నాను, ఇలాంటి విషయాలు నాకు మాత్రం సొంతమైన విషయాలు. అవి పూర్తిగా నా సొంతం. అవి ఆలోచిస్తూ వాటిని పొందుపరిచి పాటని క్రాఫ్ట్ చేసే క్రమంలో ఎంత పూజ్య భావంతో చేయాలి, ఏ విలువలకు లోబడి చేయాలి. సో ఇలాంటి ఒక మెథడాలజీకి నేను ఆయనకు బిగ్గెస్ట్ ఫ్యాన్. సో దానిని నేను ఆయన నుంచి ప్రభావితుడయ్యాను. ఇంకా అలాంటి ఒక పద్ధతి నేను ప్రవేశపెట్టుకుని నిరంతరం నా యొక్క ప్రయాణం అలా సాగుతూ ఉంటుంది. సిరివెన్నెల గారితో చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయిన విషయం ఏమైనా మిగిలిపోయిందా? ఏం లేదు, అలాంటివి లేదు. ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన ఆ చనువు ఇచ్చారు నాకు. రాముడు అని చెప్పేసి ఆ చనువు కాస్త రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా కరోనా టైంలో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. గొప్ప విషయాలు చెప్పేవారు ఆయన. ఎక్కువసేపు ఆయనే మాట్లాడేవాళ్ళు. సో నేను వింటాం మాత్రమే. బట్ అలా అని చెప్పేసి నాకు అనిపించిన విషయం ఆయనతో చెప్పలేకపోవడం అన్నది ఏమీ లేదు. చెప్పేటువంటి ఒక ఆ స్వతంత్రం ఉంది. అలాంటివి గుర్తులేవు నాకు.